ఈ రోజు వచ్చేసి అయితే మనం పత్తి విత్తనాలు అయితే పెడదామని అచ్చ అయితే కొడుతున్నాం. ఇక సీదా ఎడ్డం కొట్టుకుని అయితే చేనులోకి అయితే వచ్చినామో అచ్చ అయితే కొడదామని. ఇక మనకు అచ్చుకోవడానికి అయితే రాదు మామ, కానీ అయినా సరే అచ్చుకోవడానికి అయితే వచ్చిన. ఇదేంటైతే అరే నీ అబ్బా. ఇక నేనైతే లేక ఈ రోజు అచ్చుకోవదామని అచ్చ అయితే స్టార్ట్ చేసిన, కానీ 3 గీతలు 3 వంకలు అయితే పోయినాయి. ఇక నాకు ఎట్లయినా అచ్చుకోవడానికి వస్తుందని మా అయ్య నుంచి దొబ్బేయమన్నాడు. ఇక ఉత్త ఇంటికాడ ఉండి ఏం చేస్తామని గజ్జలకి అయితే పోతున్నా పత్తి విత్తనాలు అయితే దేనికి. ఇక సీదా ఫర్టిలైజర్ షాప్ కాడికి అయితే వచ్చి పత్తి విత్తనాలు అయితే తీసుకుంటున్నా. ఇక మనం వచ్చేసి అయితే ఒక 3 రకాల విత్తనాలు అయితే తీసుకుంటున్నాం మామ. ఇక మనం వచ్చేసి అయితే షిఫ్ట్, జయదేవ్, సదానంద్, ఇవి 3 రకాల విత్తనాలు అయితే తీసుకుంటున్నాం మామ. ఒకవేళ మీరు కానీ ఈ విత్తనాలు వాడితే క్రాప్ ఎలా వస్తుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి మామ. ఇక విత్తనాలు అయితే తీసుకొని బిల్ అయితే వేయించుకున్నాం. ఇక బిల్ అయితే వేయించుకొని సీదా మళ్ళీ గజ్జలకి అయితే పోతున్నాం మొబైల్ షాప్ కి అయితే. ఇక సీదా మొబైల్ షాప్ కి అయితే వచ్చిన మామ మన ఫోన్ కి అయితే పౌచ్ అయితే వేపిద్దామని. మనం ఇన్ని రోజులు వాడిన పౌచ్ అయితే అజిల్ లైఫ్ స్టైల్ వాళ్ళది. అంటే ఎల్లో పౌచ్ అయితే అన్నారు మామ, కానీ ఎల్లో అయితే అయింది. ఇక అందుకే ఇంకో పౌచ్ అయితే తీసుకుంటున్నా. ఇక దీని ప్రైస్ వచ్చేసి అయితే మనకైతే 400 అయితే పడ్డది. ఇక పౌచ్ అయితే తీసుకొని సీదా మాయూర్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయినా. ఇక రెస్టారెంట్ కాడికి అయితే వచ్చి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసిన. ఇక బిర్యానీ అయితే రాగానే సీదా సరస్సుడు జరిచినాం. ఇక బిర్యానీ అయితే తినేసి బిల్లు అయితే కట్టేసి సీదా రిటర్న్ అయితే అయిపోయినా. ఇక ఫైనల్ గా ఈ వ్లాగ్ మాత్రం ఇంత. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టి ఫాలో కూడా అయితే మర్చిపోకు.